హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ కలెక్షన్ అగైన్ కట్ బిట్స్ అండి. చాలామంది కట్ బిట్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే 5 మీటర్స్ ఇవన్నీ వచ్చేప్పటికి 5 మీటర్స్ బిట్స్. బట్ 5 మీటర్స్ అనేది ఒకటే బిట్గా రాదు, 3 పార్ట్స్గా వస్తాయి. అంటే 3 బిట్స్ వస్తాయి అన్నమాట. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో, మెటీరియల్ చాలా స్మూత్ ఉంది. దట్టు ఫాయిల్స్ కాదండి, ఇవి జరీ. ఫ్రంట్ ఎలా ఉందో లుక్, బ్యాక్ కూడా అలా ఉంటుంది. ఇదంతా జరీ అండి. మీకు జూమ్లో చూపిస్తాను చూడండి. ఇది ఫాయిల్ ప్రింట్ అనుకోకండి, ఫుల్ ఆఫ్ జరీ. శారీ ఆల్ ఓవర్ జరీ అనండి. అంటే 5 మీటర్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళు, శారీ పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారంటారు. కానీ జాయింట్స్ ఎక్కడికి వస్తే మనకు ఐడియా లేదండి. ఫస్ట్ నెంబర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేప్పటికి నెంబర్ 11. ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఎవరికైనా కావాలంటే. శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఇదే డిజైన్. పల్లూస్ కూడా ఉంటాయి. ఇది ఒక 1 బిట్, ఇది ఫస్ట్ బిట్. ఓకే, ఇది సెకండ్ బిట్ అండ్ ఇది థర్డ్ బిట్. ఓకే, టోటల్గా మనకి విత్ పళ్ళు కలిపేసి మనకి 5 మీటర్స్ ఉంటుంది. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 140. ఒక్కసారి నేను శాంపిల్కి ఓపెన్ చేస్తానండి. రిపీటెడ్ కలర్స్ మ్యాక్సిమం లేవండి, అన్ని సింగిల్సే. కలెక్షన్ కూడా చాలా తక్కువే ఉంది. మంచి స్నఫ్ కలర్, ఇది మెరూన్ కాదు, ఇది స్నఫ్ కలర్. ఇది వచ్చేప్పటికి టాప్ ఆఫ్ ది బోర్డర్ కడీ బోర్డర్ స్టైల్లో వచ్చింది. బాటమ్ బార్డర్ వచ్చేప్పటికి ఇలాగా సాటిన్ పట్టీ స్టైల్ వచ్చింది. అంటే 2 టైప్ ఆఫ్ కాంబినేషన్. ఇక్కడ మీకు జరీ బార్డర్ ఉంది, సాటిన్ స్టైల్లో బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ మీకు ఫుల్ ఆఫ్ జరీ తోటి ఈ టైప్ ఆఫ్ చెక్ బార్డర్ వచ్చింది. కట్ సారీ స్పెషల్ ఏంటంటే అండి, డ్యామేజ్ అండ్ కట్ సారీ స్పెషల్లో క్వాలిటీ హెవీ వస్తుంది. అసలు చూడండి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందంటే అట్లా ఉంది. జస్ట్ అదిగోండి బౌన్సింగ్గా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ బిట్, ఇందులో ఇది సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఈ 3 బిట్స్ కలిపి మనకి 140 రూపీస్. ఓకే, సింగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి. రిపీటెడ్ కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్ రత్నావళి బ్లూ కలర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అయితే మంచి మల్టీ కలర్లో వచ్చిందండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 10. ఓకే, దీనికి కూడా ప్రతిదానికి మీకు పళ్ళు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ జరీ బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్. మీకు ఇక్కడ కూడా జరీ వస్తుంది. ఇది వచ్చేప్పుడు ఫస్ట్ బిట్. బట్ ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కనిపిస్తుంది, మంచి రత్నావళి బ్లూ కలర్ అండి. ఇది గ్రీన్ కాదు, బ్లూ కలర్. ఇది క్యాప్చర్ అవ్వట్లేదు, నాకైతే అలా కనిపిస్తుంది. ఇది మంచి మల్టీ కలర్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఇదిగోండి ఈ లాస్ట్ ఉంది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్, ఈ కింద ఉన్నది థర్డ్ బిట్. టోటల్ 3 బిట్స్. ప్రైస్ వచ్చేప్పుడు జస్ట్ 140. ఎనీ బిట్ 140. నెక్స్ట్ రెడ్ కలర్. రెడ్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో. ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. అండ్ ఆల్ ఆఫ్ ద బాడీ వచ్చేప్పుడు మంచి రేర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ గ్రే కలర్ ఇచ్చారు, రెడ్కి గ్రే కలర్ డిఫరెంట్గా ఉంది. ఇది అదే కాంబినేషన్ మనకి పళ్ళు వచ్చింది. బార్డర్ చూడండి ఎంత రిచ్ బార్డర్ ఉందో. ఓకే, మ్యాక్సిమం ఫ్యాబ్రిక్స్ అన్నీ ఫైన్ క్వాలిటీ ఉంటాయండి. ఎక్కడ మీకు స్టిఫ్నెస్ అనేది ఉంది, ఎవ్రీ వన్ మీకు చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. మీటర్స్ అయితే మళ్ళీ మెజర్మెంట్ ఏమి ఉండదండి, 5 మీటర్సే చెప్తాను. 5 మీటర్స్ ఎబో రావచ్చు, బిలో అయితే ఉండదండి. మ్యాక్సిమం 5 మీటర్స్ ఉంటాయి కంపల్సరీగా. బట్ 3 కట్స్ వస్తాయి. 3 కట్స్ అంటే మన కస్టమైజేషన్ పర్పస్కి లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయి. టైలర్స్కి ఇస్తే హ్యాపీగా మీకు మంచి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తారు. ఎవరన్నా ఇద్దరు సిస్టర్స్ ఉంటే కనుక వాళ్ళకి చక్కగా 2 ఫ్రాక్స్ అయితే, లేదంటే మామ్ అండ్ డాటర్ స్టైల్లో కూడా చిన్నపిల్లలు ఉంటే అట్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చూడండి బోర్డర్ ఎంత మంచి షైనింగ్ ఉందో. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ రాణి పింక్ కలర్, రెడ్ మిక్సింగ్ స్టైల్లో వస్తుంది. ఇది వచ్చేప్పటికి ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెంబర్ 8 గ్యాప్ బోర్డర్ స్టైల్ జరీ అండి ఇది కూడా. ఓకే, ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉందో. మొత్తం ఫుల్ ఆఫ్ జరీనే, మీకు ఈ కనిపిస్తున్న లైన్స్ అన్నీ జరీనే వస్తాయి. అండ్ బాందిని ప్రింట్.
అగైన్ ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు, బాందిని ప్రింట్ ఉంది స్మాల్ డిజైన్లో. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి ఇది పళ్ళు పార్ట్. ప్రతి ఒక్కటి ఈ టైప్లో 3 కట్సే వస్తాయండి. గ్యాప్ బోర్డర్, మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి గ్యాప్ బోర్డర్. ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేవి మనకి ఇట్లా కట్స్లో వచ్చాయి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఏదైతే చూపించానో అదే దానిలో ఎమరాల్డ్ గ్రీన్ కలర్, అదే డిజైన్ అండి. సేమ్ డిజైన్ 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి రాణి పింక్ కలర్, ఇదిగోండి ఇది రాణి పింక్. అందులోనే ఇది టాప్ బోర్డర్ అండి. బాటమ్ బోర్డర్ వచ్చేప్పటికి ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది. దీనికైనా అంతే, టాప్ బోర్డర్ వచ్చేప్పటికి ప్లెయిన్ బోర్డర్ అంటే సింగిల్ బోర్డర్ వస్తుంది. ఇట్లాగా కలర్ చార్ట్ ఉంది ఇందులో. ఇది వచ్చేప్పటికి నెంబర్ 7. ఇలాగ స్క్రీన్ షాట్స్ చేయండి. ఇది వచ్చేప్పటికి ఎమరాల్డ్ గ్రీన్. నెక్స్ట్ ఇందులోనే పీకాక్ బ్లూ కలర్. పీకాక్ బ్లూ కలర్ వచ్చేప్పటికి ఇదిగోండి నెంబర్ 6. ఇలాగ స్క్రీన్ షాట్స్ చేయండి. ఇది కూడా గ్యాప్ బోర్డర్ స్టైలే. ఇది వచ్చేప్పటికి బాటమ్ బోర్డర్, ఇది వచ్చేప్పటికి టాప్ ఆఫ్ ది బోర్డర్. 3 కలర్ చార్ట్ ఉంది. మంచి కలర్స్, డార్క్ షేడ్స్ అండి. ఎవ్రీ సారీ డార్క్ షేడ్స్ వచ్చాయి. జాయింట్స్ ఎక్కడికి వస్తాయనేది నాకు కూడా ఐడియా లేదండి, బట్ కస్టమైజేషన్ పర్పస్సే చెప్తాను. జస్ట్ ఫ్యాబ్రిక్ అయితే నో డౌట్ అండి, ఎందుకంటే కట్స్లో డ్యామేజెస్లో మనకి మంచి క్వాలిటీస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా తీసుకొని కస్టమైజేషన్ హ్యాపీగా యూస్ చేసుకో. దట్ టు జరీ బార్డర్స్. ఓకే, నెక్స్ట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ కాంబినేషన్లో వచ్చింది ఇది. ఇది కూడా జస్ట్ లైక్ గ్యాప్ బోర్డర్ స్టైల్లోనే ఉంది చూడడానికి, బట్ గ్యాప్ బోర్డర్ కాదు. ఇది కూడా లెహరియా ప్యాటర్న్. ఆల్ ఆఫ్ ద సారీ మీకు ఇట్లాగా లెహరియా ప్యాటర్న్ స్టైల్లో వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 5. ఇదిగో లెహరియా ప్యాటర్న్. ఇందులో మల్టీ కాంబినేషన్ ఉందండి. ప్రింట్ వచ్చేప్పటికి శారీలో వచ్చే ప్రింట్ అండి, పోయే ప్రింట్ అట్లా ఏం కాదు, సపరేట్గా వచ్చిన ప్రింట్ కాదు, శారీలో డిజైన్ అది. నెక్స్ట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ కాంబినేషన్. ఓకే, అండ్ ఇందులో పళ్ళు పార్ట్ చూద్దాము. మేబీ పళ్ళు రాలేదేమో, పళ్ళు ఏం కనపడలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఇంకా దీనికి కూడా చెక్కింగ్ ఏమీ ఉండదు. ఓకే, మేబీ దీనికి పళ్ళు రాలేదనుకుంటా. వచ్చినా కూడా ఒక చిన్న లైన్ ఏదో ఇక్కడ కటింగ్లో వెళ్ళిపోయింది. ఇంకా కస్టమైజేషన్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. పళ్ళు ఉంటే ఏంటంటే యోక్ పార్ట్స్కి అట్లా యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. బట్ పళ్ళు ఇదిగోండి ఉంది, ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్. ఓకే, నెక్స్ట్ దీని నెంబర్ వచ్చేప్పటికి 5. ఇలాగ స్క్రీన్ షాట్స్ ఏం చేయండి. నెంబర్ అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయడం కొంతమందికి దాని వాళ్ళు ఏంటంటే మీరు నెంబర్ చెప్పినా ఓకేనండి, బట్ ఓన్లీ ఫొటోస్ పెట్టి మాత్రం అడగొద్దు. రిపీటెడ్గా చెప్తూనే ఉంటాము, నెంబర్స్ పెట్టడం. ఎందుకంటే ఇవన్నీ ముందేసుకొని ఇది ఈ కలర్ ఉందా, ఈ కలర్ ఉందనే చూడమండి. జస్ట్ ఇక్కడ నెంబర్స్ ఎందుకు ఇస్తామంటే ఒక పేపర్ మీద నోట్ చేసుకొని 1 2 3 4 ఏది సోల్డ్ అవుట్ అయింది, సోల్డ్ అవుట్ పెట్టేసుకుంటాము, అవైలబుల్ ఏముంది అలా చెక్ చేసుకుంటాము. కానీ ఇవన్నీ ముందేసుకొని కూర్చోము కదా, దానికోసం చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేప్పటికి ఆల్రెడీ ఒక పీస్ చూపించాను కదా, ఇదిగోండి కలర్ చార్ట్లోది. ఇది రిపీటెడ్ పీస్ అండి, సేమ్ ఇది రిపీటెడ్ పీస్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో రాణి పింక్ కలర్ది. నెంబర్ 4. నెక్స్ట్ రత్నావళి బ్లూలోనే మంచి ఫ్లోరల్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, స్మూత్ ఉంది. బోర్డర్ చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో. ఇది వచ్చేప్పటికి నెంబర్ 3. ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. టాప్ బార్డర్ వచ్చేప్పటికి ఇట్లా కడీ బార్డర్ వస్తుంది, బాటమ్ బార్డర్ వచ్చేప్పటికి ఇట్లా కొద్దిగా బిగ్ బార్డర్ స్టైల్లో వచ్చింది. ట్రెండీ డిజైన్స్, 3 కట్స్. ఇది ఫస్ట్, ఇది సెకండ్ కట్, ఇది థర్డ్, 3 పీసెస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఇందులో లాస్ట్ పీస్ అండి, సూపర్ ఉంది, మెరూన్. ఎందుకంటే ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్ పీసే, ఇది ఆల్రెడీ వచ్చింది. రిపీటెడ్ పీసెస్ చాలా తక్కువ నేను చెప్పాను కదా. కలర్ చార్ట్లో పికాక్ బ్లూ ఆల్రెడీ చూపించాను, ఇది ఉంది ఇంకో పీసు. ఓకే, అది మళ్ళీ చెప్తాను. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి మంచి మెరూన్. బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో, జరీ బోర్డర్స్. దీని నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ 2. నెంబర్ 2. ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చి మీకు ఇక్కడ లైన్స్ వచ్చినాయి చూడండి, జరీ లైన్స్ వచ్చాయి. మెరూన్స్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. ఒక్క బిట్ ఓపెన్ చేస్తాను ఐడియా కోసం, చిన్న బిట్ ఓపెన్ చేద్దాం, ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది నాకు తర్వాత.
ఇది ఓపెన్ చేసాను చూడండి ఎంత బాగుందో డిజైన్. ఓపెన్ చేస్తే ఎవ్రీసారి ఇట్లానే ఉంటాయి. ఇంత చిన్న బిట్లోనే మీకు ఎంత వచ్చిందో చూడండి. చిన్నపిల్లలకైతే ఒక మంచి ఫ్రాక్ అయిపోద్ది ఒక చిన్న బిట్ తోటే. మ్యాక్సిమం 2+ ఉంటుంది ఇది ఒక బిట్. ఓకే, ఇది మీకు 2 కట్సే వచ్చినాయండి. అంటే శారీ పర్పస్ కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటా. మేబీ 5 మీటర్స్ కలిపి 2 కట్స్లో వచ్చేసినట్టుంది. ఇంకా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. 3rd కట్ లేదంటే జాయింట్ వేసేసుకొని శారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేప్పుడు నెంబర్ 2 ఆల్రెడీ చూపించాను కదా, ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూపించిందే, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇది సేమ్ పీస్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. ఓకే, ఇది ఆల్రెడీ చూపించిందే పికాక్ బ్లూ కలర్. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇందులో వచ్చేప్పటికి ఈ కొద్ది పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక షార్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.